ఉగాదిలో ఉగా అంటే నక్షత్రగమనము. నక్షత్రగమనానికి ఆది ఉగాది. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగము అనగా ద్వయము లేదా జంట అని అర్థము. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుత యుగం కనుక ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. యుగాది శబ్దం నుండి ప్రతిరూపంగా ఉగాది అనే పేరు వచ్చింది. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. ఉగాది అంటే కొత్త యుగం ప్రారంభమని అర్థము. హిందూ పంచాంగం ప్రకారం పాల్గొన మాసం చివరిది చైత్రమాసం పాడ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. చైత్రమాసం ప్రారంభమయ్యే మొదటి రోజునే ఉగాదిగా జరుపుకుంటారు. ఉగాది తెలుగు సంవత్సరంలో మొదటి రోజు. వాతావరణం ప్రకారం ఈ రోజుకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ రోజు నుండి వసంతకాలం ప్రారంభమవుతుంది. వసంతకాలంలో చెట్లు చిగురిస్తాయి, తాజా పువ్వులు వికసిస్తాయి. జనాలు ఎంతో ఇష్టంగా తినే మామిడికాయలు కూడా ఈ కాలంలో పండుతాయి. తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడిపడ్బాగా, తమిళులు పుత్తాండు, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పొయిలా బైశాఖ్గా జరుపుకుంటారు. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. తీపి, ఉప్పు, చేదు, పులుపు, వగరు, కారం షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను పచ్చడిలోని ఒక్కొక్క పదార్థము ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీకగా చెప్పుకుంటారు. బెల్లం ఆనందానికి ప్రతీకగా, ఉప్పు జీవితంలో ఉత్సాహము రుచికి సంకేతంగా, వేప పువ్వు బాధ కలిగించే అనుభవాలకు ప్రతీకగా, నేర్పుగా వ్యవహరించిన పరిస్థితుల గురించి చింతపండును, కొత్త సవాళ్లకు ప్రతీకగా పచ్చి మామిడి ముక్కలు, సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులకు కారాన్ని ప్రతీకగా చెప్పుకుంటారు. ఉగాది పండుగ మూలాలు చాలా పురాతనమైనవి. మహర్షి వేదవ్యాసుడు తెలిపిన వివరాల ప్రకారం ఉగాది పండుగ శాతవాహనుల కాలంలో ప్రారంభమైంది. శాతవాహనులు హిందూ మత గొప్ప పోషకులు కావటం వలన ఆనాడే ఉగాది పండుగను ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకునేవారని తెలుస్తోంది. ఈ కాలంలో రాజులు ప్రజలకు ధనధాన్యాలు బహుమతిగా ఇచ్చి వాళ్ళ కష్టసుఖాలను కూడా ఉగాది రోజున తెలుసుకునేవారంట. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో హలుడు ఉగాది పండుగ గురించి గాథా సప్తశతి అనే గ్రంథంలో వివరిస్తూ నవ సంవత్సరం అని కూడా పేర్కొన్నారు. కాలక్రమేణా అది వాడుక భాషలో ఉగాదిగా మారిందని, తెలుగు కన్నడ ప్రజలకు చెందిన సంస్కృతులలో ఉగాది పండుగ చాలా ముఖ్యమైందని ఆ పుస్తకంలో రాస్తారు. గాథా సప్తశతి గ్రంథం ప్రకారం వసంత ఋతువు రాకను సూచించే విధంగా ఈ పండుగను జరుపుకుంటారని పండితులు చెబుతున్నారు. మరొక కథనం ప్రకారం సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఈ రోజు వర్షింపజేస్తాడని అందరి నమ్మకం. అంతే ఈ విశ్వావసు నామ సంవత్సరము అన్ని శుభాలను చేకూర్చాలని, మన జీవితాల్లో శాశ్వతంగా నూతన ఉత్సాహం నింపి ఆనందమయంగా జీవితం కొనసాగాలని ఆశిద్దాం.